హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన గాంధీ భవన్ లో వినాయక చవితి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. గాంధీ భవన్ లో వినాయక చవితి సందర్భంగా సందడి నెలకొంది. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. గణపతి వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు కుమార్ రావు, చైర్మన్ మెట్టు సాయి కుమార్, అల్లం భాస్కర్, టీపీసీసీ కార్యదర్శి కొత్త కురుమ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज की जय। इंसान खाएंगे इसका అన్నా అది ఇక్కడ పోలిక ఒకసారి నారాయణ మంత్రాన్ని చెప్పిస్తే అక్కడ 300 కల్పాల స్నానమాల్సిన వాళ్ళు అవుతారని చెప్పేసి సక్రమంగా నారాయణ మంత్రాన్ని ఉపదేశించిన గజానుడు అత్యంత భక్తితో ఆ మంత్రాన్ని జపిస్తూ కైలాసంలోనే ఉంటాడు. ఆ మంత్ర ప్రభావంతో అంతకు ముందుగా గంగానది స్నానానికి వెళ్ళిన కుమారస్వామికి గజానుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వచ్చినట్లుగా కనిపించగా మొత్తం 3,50,00,000 నదుల్లో కూడా అదే విధంగా చూసి ఆశ్చర్యపడ్డారు. కైలాసానికి సమీపం ముందుల గజాన్ని కాంచి నమస్కరించి తన భార్యని నిందించుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక అన్నాను, క్షమించండి, ఈ ఆధిపత్యాన్ని అన్నగారికి అవసరం అని చెప్పేసి ఆ విధంగా ప్రార్థించాడు. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాను విఘ్నేశ్వరునికి తమ విభవం